విన్నర్ కావాల్సిన ఇమ్మాన్యుయేల్ చివరకు 4వ స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇమ్ము ఎలిమినేషన్ హౌస్మేట్స్ తోపాటు ఆడియన్స్ సైతం షాకయ్యారు. నిజానికి ఈ షో ఇంతగా హిట్ కావడానికి కారణం ఇమ్మాన్యుయేల్ అనడంలో సందేహం లేదు. ప్రతి సందర్భంలో తన కామెడీ టైమింగ్ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ఇమ్ము. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత శివాజీ హోస్ట్ చేస్తున్న బజ్ షోలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా ఈ షోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రావడంతోనే ఇమ్ముకు లాఫింగ్ బుద్దను అందించాడు. శివాజీ విన్నర్ అవుతావని అనుకుంటే ఇలా బయటకొచ్చేశావెంట్రా అని శివాజీ అడగ్గా నేను అనుకున్నాని ఆన్సర్ ఇచ్చాడు. హౌస్లో ప్రతి విషయాన్ని తప్పుగానే చూడాలని తెలుసుకునేసరికి ఎవరు ఎలాంటివాళ్లు అనేది తెలుసుకోవడానికి తనకు 10 వారాలు పట్టిందని అన్నారు. బిగ్ బాస్ హౌస్లో కామెడీ చేయడం అంత సులభం కాదు. నామినేషన్స్ టైంలో హౌస్మేట్స్ కోపంగా ఉంటారు. ఆ టైంలో మనం ఏం మాట్లాడినా తప్పే అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. నా వంతు ఎంటర్టైన్ మాత్రం చేశాను అని అన్నాడు. నీకంటే ఎక్కువగా మీ అమ్మ పాపులర్ అయ్యింది. మమ్మతో స్నేహం ప్లస్ అయిందా మైనస్ అయిందా అడగ్గా మైనస్ అయ్యిందని అన్నారు. ఇమ్ము 10 వారాలు తాను నామినేషన్లలోకి రాకపోవడంతో తన ఫ్యాన్స్ సైతం సంజనకు ఓట్లు వేశారని చెప్పుకొచ్చాడు. అలాగే ఇమ్మాన్యుయేల్ గర్ల్ ఫ్రెండ్ గురించి ప్రస్తావిస్తూ ఆటపట్టించాడు శివాజీ. మొత్తానికి బిగ్ బాస్ బజ్లో ఇమ్ము పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టినట్లు ప్రోమోలో చూస్తుంటే తెలుస్తోంది.